గుడ్ మార్నింగ్ అమ్మా. ఎలా ఉన్నారమ్మా? నేను ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ చేసి ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి అమ్మా. ఇప్పుడు హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ చెప్పబోతున్నాను. ఇన్ ద లివింగ్ వరల్డ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ సర్వైవింగ్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ అండ్ అక్వైరింగ్ దేర్ ఫుడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ప్రతి ఆర్గానిజమ్స్కి ఏం కావాలమ్మా? ఫుడ్ కావాలి, షెల్టర్ కావాలి కదా. సో దే ఆర్ సర్వైవింగ్ అండర్ డిఫరెంట్ కండిషన్స్. ఏదో కండిషన్లో అవి సర్వైవ్ అవుతున్నాయి. అండ్ దే అక్వైర్ దేర్ ఫుడ్ ఇన్ డిఫరెంట్ వేస్. Getting food also they are getting in different ways. Okay, we have studied about organism that can capture light to produce their food. మనం తెలుసుకున్నాం, లైట్ యూజ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసేదాన్ని మెథడ్ని ఏమంటాం? ఫోటోసింథసిస్ అంటాం. దోస్ ఆర్ ఆటోట్రోఫ్స్ అంటాం కదా. అది ఆల్రెడీ చూసేసాము, ప్లేలిస్ట్లో ఉంది చూడండి అమ్మా. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, దీస్ ఆర్ ఆటోట్రోఫిక్ ఇన్ నేచర్, while those that cannot are heterotrophic. Autotrophic, heterotrophic are different. Autotrophic are able to prepare their own food. Heterotrophic are depend on others. Example, plants means they will depend on autotrophs indirectly. Okay na? Heterotrophs example animal and human being. Okay ma? చూడండి నాన్న, హౌ డు ఆర్గానిజం అబ్టైన్ దేర్ న్యూట్రిషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎవ్రీ ఆర్గానిజం నీడ్ ఫుడ్. Why? For getting energy, for do the activities. So depending on the type of availability of food, the organism can adapt to a range of strategies of food intake and use. చూడమ్మా, డిపెండింగ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ అవైలబిలిటీ, మనకి ఏం అవైలబిలిటీ ఉంటే అవైలబిలిటీ బట్టి ఆర్గానిజమ్స్ వాటి స్ట్రాటజీని యూజ్ చేస్తాయి. చూడండి, ఇప్పుడు టైగర్ స్ట్రాటజీ ఏంటి, ఎలా హంట్ చేస్తుంది. ఓకే, మన స్ట్రాటజీ ఏంటి, మనం ఎలా తీసుకుంటాం ఫుడ్, అలా డిపెండెన్సీని బట్టి మనము అలా అడాప్ట్ చేసుకుంటాం అనమాట. సమ్ ఆర్గానిజం బ్రేక్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ ద అబ్జర్వ్ ఇట్. కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయమ్మా, అవి మనలాగా చ్యూ చేసి లోపల తినవు. అవి ఏం చేస్తాయి అంటే ఫుడ్ అంతా బయటే బ్రేక్ డౌన్ చేస్తాయి. ఫుడ్ అంతా బయటే బ్రేక్ డౌన్ చేసి వాటిని అబ్జర్వ్ చేస్తాయి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మోల్డ్, ఈస్ట్, మష్రూమ్స్. వీటిని గమనిస్తే మీరు మోల్డ్ ఎక్స్పెరిమెంట్ చూసారు కమ్మా చిన్నప్పటి నుంచి, గుర్తుందా? ఒక బ్రెడ్ని తీసుకోవాలి, వాటర్ స్ప్రింకిల్ చేయాలి, డార్క్ రూమ్లో పెట్టాలి, తర్వాత ఏమవుతుంది, ఫంగై ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన ఫంగైని ఇంకా వాటర్ చదివితే బ్లాకిష్ పౌడర్ వస్తుంది. దాన్ని ఒక స్లైడ్లో కలెక్ట్ చేసి చూస్తే మనకి బ్రెడ్ మోల్డ్స్ కనిపిస్తాయి. మీన్స్ చూస్తే ఏమవుతుంది మీకు, ఒక దాంట్లో ఏం కనిపిస్తాయి, స్పోర్స్ కనిపిస్తాయి. అంటే ఏంటమ్మా, కొన్ని రోజులు అట్లే వదిలేశారనుకో ఆ బ్రెడ్ అంతా అక్కడ మాయమైపోతుంది. అంటే ఏంటి, బ్రేక్ డౌన్ ఎక్కడ జరుగుతుంది? బయట జరుగుతుంది. బయట బ్రేక్ డౌన్ జరిగాక తర్వాత అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. ఓకే, వాటిని ఏమంటాము? సాప్రోఫైట్స్ అంటాం. ఓకే అమ్మా. సమ్ అదర్ ఆర్గానిజం డిరైవ్ న్యూట్రిషన్ ఫ్రమ్ plants or animals without killing them. This type of parasitic nutritive strategy is used by wide variety of organisms like mosquito, lice, leeches and tapeworms. ఇంకొన్ని ఉంటాయమ్మా. ఇప్పుడు సాప్రోఫైట్స్ అంటే ఏంది? దే విల్ బి డిపెండ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఓకేనా? బయట సైడ్ దే విల్ బ్రేక్ డౌన్ ద ఫుడ్, అవుట్ సైడ్ దే అబ్జర్వ్ ఇట్. ఇక్కడ వచ్చి దే విల్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఈజ్ దేర్. మనం ప్లాంట్ని ఏమనుకుంటాం? ప్లాంట్ ఈజ్ ద ఆటోట్రోప్స్, ఇట్ విల్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ అంటాం. కానీ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి లైక్ కస్క్యూటా, దే అనేబుల్ టు ప్రిపేర్ దేర్ ఫుడ్, దే విల్ డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్ అనమాట. లైస్ అంటే తలలో పేలు, గేదెల మీద హెయిర్లో ఉంటాయి పేల్లా ఉండే పెద్దవి అనమాట. ఇవన్నీ లీచెస్ అంటే వాటర్ని బ్లడ్ని సక్ చేస్తాయి కదా, అవి ట్యాప్ వామ్స్. ఇవన్నీ పారాసైటిక్ న్యూట్రిషన్ అనమాట. అదర్ టేక్ ఇన్ హోల్ మెటీరియల్స్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ దేర్ బాడీస్. ఇంకా ఈ సాప్రోఫైట్స్ ఇవన్నీ వదిలిపెడితే మిగతా వాళ్ళ మనం ఏం చేస్తాం, బాడీ లోపలికి తీసుకున్నాక, ఇప్పుడు మనం దోశ తింటాం, బయట పగల కొట్టుకొని ముక్కలు చేసుకుని అబ్జర్వ్ చేస్తామమ్మా? లేదు కదా. మనం ఇన్సైడ్ లోపలికి తీసుకొని లోపల పళ్ళతో నవిలి తింటాం కదా. వాట్ కెన్ బి టేకెన్ ఇన్ అండ్ బ్రోకెన్ డౌన్ డిపెండ్స్ ఆన్ ద బాడీస్ డిజైన్ అండ్ ఇట్స్ ఫంక్షన్. సో వాట్ కెన్ బి టేకెన్, ఫుడ్ ఎలా తీసుకుంటాం, ఎలా పగలగొట్టుకుంటాం, ఎలా హంట్ చేసుకుంటాం, ఎలా సాధించుకుంటాం, ఎలా అబ్జర్వ్ చేసుకుంటాం అన్నది అంతా బాడీ డిజైన్ మీద, ఫంక్షన్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఓకే, అర్థమవుతుందా? సిన్స్ ద ఫుడ్ అండ్ ద వే ఈజ్ అబ్టైన్ డిఫర్స్, ద డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఇన్ వేరియస్ ఆర్గానిజం. ఇంకోటి చెప్పనా, ఫుడ్ మనం తీసుకునే వే డిఫరెంట్,
అలానే రకరకాల ఫుడ్లు తింటాం. మనము అడాప్ట్ చేసుకున్న కండిషన్స్ వేరు. కొన్ని లోపల పగలగొట్టుకుంటే, కొన్ని బయట పగలగొట్టుకుంటాయి. అంటే లోపల నమిలి తింటాం, అవేమో బయట పగలగొట్టి మష్రూమ్స్, ఫంగై అవన్నేమో అబ్జర్వ్ చేస్తాయి. ఇన్ని ఉన్నాయి. అలానే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, వాటికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. సో సిన్స్ ద ఫుడ్ అండ్ ద వే ఈజ్ అప్టైన్ డిఫర్స్, తీసుకునే ఫుడ్ డిఫరెంట్ అమ్మ. ద డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో డిఫరెంట్ ఇన్ వేరియస్ ఆర్గానిజం. ఒక్కో దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్ ఒక్కోలా ఉంటుందమ్మా. టైగర్లో ఒకలా ఉంటుంది, మనలో ఒకలా ఉంటుంది, కౌ బఫెల్లో ఒకలా ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ అండ్ దేర్ స్ట్రక్చర్ అనమాట. ఇన్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, ఎన్ని మల్టీ సెల్యులర్, సింగిల్ సెల్ చూద్దాం. సింగిల్ సెల్ ఆర్గానిజంలో లైక్ అమీబా, ద ఫుడ్ మే బీ టేకిన్ బై ద ఎంటైర్ సర్ఫేస్, బట్ యాజ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఆర్గానిజం ఇంక్రీజెస్, డిఫరెంట్ పార్ట్స్ బికమ్ స్పెషలైజ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇప్పుడు స్మాల్ ఆర్గానిజం సింగిల్ సెల్ అమీబా ఉంది, ఓకేనా. అమీబా సింపుల్ సబ్స్టెన్స్ని తీసుకుంటుంది, కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని తీసుకుంటుందా? అసలు అమీబా ఫుడ్ ఎలా తీసుకుంటుంది? ఎంటైర్ సర్ఫేస్ నుంచి ఏదో ఒక సైడ్ నుంచి ఫుడ్ని తీసేసుకుంటుంది, దానికి పర్టికులర్ షేప్ ఉండదు, ఓకేనా. డిఫరెంట్ పార్ట్స్ బికమ్ స్పెషలైజ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భలే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా takes in food using temporary finger-like extension called pseudopodia of the cell surface, which fuse over the food particles forming food vacuole. చూడన్నా అమీబా ఏంటి? అమీబా ప్రోటోజోన్స్ కదా, అంటే వాటర్లో ఉంటాయి కదా, ఆథ్రోపోడ్స్ కదా. ఈ అమీబా ఏంటి? షేప్ ఉండదు అమీబాకి, అవునా. ఈ అమీబా వాటర్లో ఉన్నప్పుడు చూడమ్మా ఇన్సెక్ట్స్ కనిపించినప్పుడు దీనికి హ్యాండ్స్ కానీ మౌత్ కానీ ఏముండదు, బాడీలో ఏదో ఒక సైడ్ నుంచి తీసుకుంటుంది, ఓకేనా. అదే చెప్తున్నారు. అప్పుడు ఆ ఇన్సెక్ట్ కనపడగానే టెంపరీ ప్రొజెక్షన్స్ వస్తాయి, బయటికి ఎక్స్టెన్షన్స్ వస్తాయి. చూడు, ఇది ఒక ఎక్స్టెన్షన్ వచ్చింది కదా, ఈ ఎక్స్టెన్షన్ టెంపరీ అనమాట. దీని పేరు సూడోపొడియా. ఆ సూడోపొడియా వచ్చి చూడండి ఇన్సెక్ట్ని తీసుకొని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాయి. లోపల ఏం ఫామ్ అవుతుందో ఫుడ్ ఎలాగానే, ఇది న్యూక్లియస్ అనమాట. ఇక్కడ ఫుడ్ ఎప్పుడైతే లోపలికి అది తీసుకొని సూడోపొడియా వచ్చి తీసుకొని లోపలికి ఇట్లా తీసుకుపోద్దో అప్పుడు ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమవుతుందో? ఇదిగోండి ఫుడ్ వ్యాక్యూల్ అప్పుడు ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఫుడ్ వ్యాక్యూల్లో ఫుడ్ వెళ్ళింది కదా, బ్రేక్ డౌన్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ, ఇక్కడ బ్రేక్ డౌన్ జరుగుతుంది. బ్రేక్ డౌన్ జరిగి ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ విల్ బీ ఫార్మ్డ్ లైక్ సింపుల్ సబ్స్టెన్స్. ఈ సింపుల్ సబ్స్టెన్స్ని సైటోప్లాజంకి పంపిస్తాయి. సో ఈ సైటోప్లాజం అంటే ఈ లోపలంతా ఉంటుంది అనమాట, లైక్ జ్యూస్ అనమాట. ఈ సైటోప్లాజంలో పోగానే ఇక్కడ అబ్జర్ప్షన్ అనేది జరిగిద్ది. అర్థమవుతుందా? ఇది సింగిల్ సెల్ ఆర్గానిజం, ఓన్లీ వన్ సెల్, దట్ టు న్యూక్లియస్ అనమాట, దట్ ఈజ్ న్యూక్లియస్. ఓకే, అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈజ్ అ పారమీషియం. ఇక్కడ చూడండి నాన్న, ఫుడ్కి పర్టికులర్ స్పాట్ ఉందా, మౌత్ కానీ అట్లా ఏం లేదు కదా, బాడీలో ఏదో పార్ట్ నుంచి తీసుకునిద్దని చెప్పినా, తీసుకునేటప్పుడు మాత్రం సూడోపొడియా వస్తాయి టెంపరీగా, తర్వాత పోతాయి. చూడు ఇక్కడ పోయినాయి ఎప్పుడైతే ఫుడ్ వ్యాక్యూల్ ఫామ్ అయిందో పోయిందనమాట. నెక్స్ట్ ఇది యూనిసెల్యులర్ మ్యామ్ అనద్దు, ఇది యూనిసెల్యులరే, సింగిల్ సెల్లే. కానీ దీనికి తేడా ఏంటి? దీనికి ఫుడ్ పోవడానికి పర్టికులర్ ప్లేస్ లేదు, దీనికి ఫుడ్ పోవడానికి పర్టికులర్ ప్లేస్ ఉంది. లైక్ మన మౌత్ బకల్ క్యావిటీ లాగా, ఓరల్ గ్రూ. ఇంకోటి చెబుతున్నానమ్మా, చాలామంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతారు, మేడం వాట్ ఈజ్ సైటోజోమ్ అని. చూడన్న ఈ ఓరల్ గ్రూ ఉంది కదా, ఈ ఓరల్ గ్రూ దగ్గర ఇలా ఎక్స్టెన్షన్ దీనికి మధ్యలో ఇక్కడ ఉంది కదా, దీన్నే సైటోజోమ్ అంటారు. అర్థమవుతుందా? సైటోజోమ్ ఓరల్ అంటే ఇది మౌత్ క్యావిటీ లాగా అనమాట, ఓరల్ గ్రూ, ఇది సైటోజోమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి చెప్పాలన్నా పారమీషియం కదా. ఓకే, థ్యాంక్ యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ అమీబా టేకెన్ ఫుడ్ యూజింగ్ టెంపరీ ఇదని చెప్పానమ్మా. ఇదిగో ఇన్ పారమీషియం విచ్ ఈజ్ ఆల్సో యూనిసెల్యులర్ ఆర్గానిజం, సెల్ హ్యాస్ డిఫరెంట్ షేప్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇట్ హ్యాస్ ద డిఫరెంట్ షేప్. ఫుడ్ ఈ టేకెన్ ఇన్ ఎట్ స్పెసిఫిక్ స్పాట్. ఫుడ్ ఈజ్ మూవ్ టు ద స్పాట్ బై ద మూవ్మెంట్ ఆఫ్ సిలియా. ఫుడ్ స్పెసిఫిక్ పాట్లోకి వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ ఉన్న ఫుడ్ ఇట్లా ఎలా వస్తుంది అంటే దీని చుట్టూరు సిలియా అనే హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందమ్మా. ఈ సిలియా ఇది లోకోమోషన్కి యూజ్ అవుతుంది. వాట్ ఈజ్ లోకోమోషన్ అంటే మూమెంట్. పారమీషియం విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్
హౌ ఇట్ ఈజ్ మూవింగ్ అంటే బై ద మూమెంట్ ఆఫ్ సిలియా మూమెంట్ అవ్వటం వల్ల ఇది ఒక ప్లేస్కి ఒక ప్లేస్ మూవ్ అవుతుంది. అంటే ఈ సిలియాస్ని గట్టిగా నేలకు నొక్కి పెడితే ఇట్లా ఫల్టి కొట్టినట్టు అది మూవ్ అవుతుంది అనమాట. సో సిలియా ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఆ వైబ్రేషన్కి ఆ మూమెంట్కి ఫుడ్ అనేది ఓరల్ గ్రూవ్లోకి వెళ్తుంది. ఓరల్ గ్రూవ్లో నుంచి సైటోజోమ్కి వెళ్తుంది అనమాట. అర్థమైందా? తర్వాత ఫుడ్ వ్యాక్యూల్కి వెళ్తుంది. ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఇన్సైడ్ ద ఫుడ్ వ్యాక్యూల్. ఇప్పుడు సైటోజోమ్ నుంచి ఫుడ్ వ్యాక్యూల్కి వెళ్ళేదిగా ఫుడ్. అప్పుడు కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపుల్ వన్స్, దెన్ డిఫ్యూజ్ ఇంటూ సైటోప్లాజం. సేమ్ ప్రాసెస్ లైక్ అమీబా. ఎప్పుడైతే ఫుడ్ వ్యాక్యూల్ ఉందో ఫుడ్ సైటోజోమ్లోకి ఏ మెథడ్ ద్వారా వెళ్తుంది? డిఫ్యూజన్ మెథడ్ ద్వారా. ఓకేనా? ద రిమైనింగ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ రిమూవ్డ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సెల్ అండ్ థ్రోన్ అవుట్. చూడండి, యానల్ పోర్స్ ఉంటాయి అంటే ఎక్స్క్రీషన్కి. ఓకేనా? మన యానస్ లాగా వేస్ట్ మెటీరియల్ యానల్ పోర్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే తినటానికి పోవడానికి 2 స్పెసిఫిక్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఏదో ఒక సైడ్ నుంచి ఇన్సెక్ట్ లోపలికి వస్తుంది బై ద సూడోపోడియా టెంపరరీ ప్రొజెక్షన్స్. ఇంకా మోషన్ అయితే దానికి కూడా స్పెసిఫిక్ స్పాట్ లేదు. అది షేప్లెస్ కదా, ఏదో ఒక పాయింట్ నుంచి దానికి వచ్చినప్పుడు అది ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట. కానీ దీనికి అట్లాగా తింటానికి ఓరల్ గ్రూవ్, నెక్స్ట్ యానల్ పోర్. ఓకే. ఫుడ్ ఈజ్ మూవ్ టు స్పాట్ బై ద మూవ్మెంట్ ఆఫ్ సిలియా విచ్ కవర్స్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద సెల్ వేర్ ఫుడ్ ఈజ్ ఇంజెస్టెడ్. చూడమ్మా, ఆల్రెడీ చెప్పా, ఓరల్ గ్రూవ్లోంచి ఫుడ్ ఇంజెస్టెడ్ అయ్యింది కదా, ఆ పార్ట్ని ఏమంటామంటే సైటోజోమ్ అంటారు. సైటోజోమ్ నుంచి ఫుడ్ వ్యాక్యూల్ అనమాట. అర్థమవుతుందా? ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డైజెషన్ అనమాట, న్యూట్రిషన్. ఓకే. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఇప్పటివరకు ఏమేమి న్యూట్రిషన్ చెప్పానమ్మా? సాప్రోఫైట్స్ విచ్ విల్ డిపెండ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ చెప్పాను. నెక్స్ట్ అమీబా పారామేషన్ చెప్పాను. ఇప్పుడు పారాసైటిక్ న్యూట్రిషన్ చెప్తున్నాను. పారాసైటిక్ న్యూట్రిషన్ కస్క్యూటా అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ప్లాంట్ అమ్మా. చూడండి, గ్రీనరీ లీవ్స్ ఉన్న ప్లాంట్ ఉంది కదా, దాని మీద ఇట్లా తీగలాగా అల్లుకుందే, ఇది వేరే ప్లాంట్. ఓకే, దీన్ని హోస్ట్ ప్లాంట్ అనమాట. గెస్ట్ లాగా వచ్చి దీన్ని అల్లుకుంది. దీనికి ఏం కనిపిస్తుంది మీకు? తాడులాగా కనిపిస్తుంది. అంటే ఓన్లీ స్టెమ్మే ఉంటుంది, లీవ్స్ ఆర్ ఆబ్సెంట్, ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ నాట్ ఏ ఈ లీఫీ వన్ అనమాట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ స్టెమ్ ఉంది కదా, ఈ ట్రెండ్రిల్, దాని గురించి మాట్లాడుతున్నాను. దాని పేరేంటి? కస్క్యూటా. ఓకే. కస్క్యూటా అని డోడర్ అని కూడా అంటారు. ఇది ట్వైనింగ్ అల్లుకుంటుంది. పారాసైటిక్ ప్లాంట్ బిలాంగ్స్ టు ద మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ. మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ అని వాడు పెంచుకుంటారు నన్ను, బలి అల్లుకునేది, ఇంటి నిండా కమ్మని వాసన వస్తుంది మార్నింగ్. ఆ ఫ్యామిలీకి చెందిందే ఇది. ద జీనస్ కంటైన్ అబౌట్ 170 ట్వైనింగ్ స్పీసీస్. ద వైడ్లీ డిస్ట్రిబ్యూట్ త్రూ అవుట్ ద టెంపరేచర్ అండ్ ట్రోపికల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఏ టెంపరేచర్ అయినా ఉండగలది, వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండేది. 170 ట్వైనింగ్ ప్లాంట్స్ ఉన్నాయమ్మా. ఇది డోడర్. ఓకే. డోడర్ని కూడా అంటారు. ద డోడర్ ప్లాంట్ కంటే నో క్లోరోఫిల్. చూడమ్మా, డోడర్ ప్లాంట్కి ఏం లేదంట? క్లోరోఫిల్ లేదంట. ఎందుకు లేదు? లీవ్స్ లేవు కదా. క్లోరోఫిల్ లేదంటే ఏంది? ఇట్ అనేబుల్ టు ప్రిపేర్ ద ఫుడ్. ఇక్కడే తెలుస్తుంది. ఫుడ్ ప్రిపేర్ చేయని అన్ని దేమే డిపెండ్ అవుతాయి? అదర్ ఆర్గానిజం మీద డిపెండ్ అవుతాయి. ఇది కూడా అదే బాపతి. కస్క్యూటా రిఫ్లెక్సా హ్యాస్ బీన్ ఫౌండ్ టు హ్యావ్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్, హెన్స్ ఇట్ అబ్జర్వ్స్ ఫుడ్ త్రూ హస్టోరియా. దీంట్లో క్లోరోఫిల్ అనేది చాలా లిటిల్ అమౌంట్గా ఉంటుందంట. లీవ్స్ ఏమవుతాయి అంటే హస్టోరీగా ఫామ్ అవుతాయి. అంటే ఏంటి? చూడండి, ఇక్కడ మీరు ఈ ప్లాంట్ని చూడకండి, ఈ తీగను మాత్రమే చూడండి. కస్క్యూటా అంటే ఓన్లీ తీగలాగా ఉంటుంది. ఓకే. దీంట్లో చూడండి, ఈ తీగలాగా చూస్తున్నప్పుడు చూడండి, ఇట్లా ఏదో నీడిల్స్ లాగా ఉన్నాయి. ఆ నీడిల్ లైక్ స్ట్రక్చర్ని హోస్టోరియా అంటాం. అర్థమవుతుందా? బాగా వినండి నాన్న. ఈ హోస్టోరియా నీడిల్లాగా ఎందుకు ఉందంటే, ఇదేం చేస్తుందంటే, ఇగో ఈ లీవ్స్ ఉన్న గ్రీనరీ ప్లాంట్ ఉంది కదా, దిస్ గ్రీనరీ ప్లాంట్ విల్ ప్రిపేర్ ఫుడ్ కదా, అవునా? అండ్ ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ కదా, వాటర్ విల్ బి ట్రాన్స్పోర్ట్ ఇన్ ద గ్జైలం టిష్యూ, అవునా? ఫుడ్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ప్లోయం కదా. ఈ హోస్టోరియాస్ ఏం చేస్తాయంటే, లైక్ నీడిల్ లాగా ఈ హోస్ట్ ప్లాంట్ని బాగా ఇట్లా సక్ చేసి దాని గ్జైలాన్ని, ప్లోయాన్ని డైరెక్ట్గా అటాక్ చేస్తాయమ్మా. చేసి గ్జైలంలోనే ఉన్న వాటరు, ఫ్లోయంలో ఉన్న ఫుడ్ని తిని బతుకుతాయి ఈ దొంగయి. ఓకేనా కస్క్యూటాలు? సో కస్క్యూటా ఈజ్ నాట్ ప్రిపేరింగ్ ఫుడ్, రైట్? ఒప్పుకుంటారు కదా. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అదర్ ప్లాంట్ కదా. ఓకే. కొన్నిసార్లు అమ్మ అట్లా సగ్ చేసి అసలు మొత్తం దాన్ని ఆక్యుపై చేసి అప్పుడప్పుడు పాపం ఆ గ్రీన్ ప్లాంట్కి ఫుడ్ లేక అది చచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చచ్చిపోతే ఇది ఏం చేస్తుంది అనుకున్నారు? మళ్ళీ పక్కుంటా వెళ్ళి మళ్ళీ ఇంకో ప్లాంట్ మీద చుట్టుకునిద్ది అనమాట ఈ దొంగది. ఓకేనా?
throughout the temperature. The dodder plant contains no chlorophyll. Cuscuta reflexa have been found to have very little amount of chlorophyll, hence it absorbs food through Hosteria. Hosteria are root-like structure that penetrate the tissue of a host plant and may kill it. హోస్టరియా ఏంటంటే ఒక రూట్ లైక్ స్ట్రక్చర్ అమ్మ, చూపించాను కదా, రూట్ లాగా ఉంటాయి. అది హోస్ట్ ప్లాంట్ మీద ఆక్యుపై అవుతాయి. బాగా తిని పీల్చి దాంట్లో ఫ్లోయంలో జైలంలో ఉన్న వాటర్ని ఫుడ్ని పీల్చి దాన్ని చంపుతాయి కూడా కొన్నిసార్లు. ద స్లెండర్ స్ట్రింగ్ లైక్ స్టెమ్స్ ఆఫ్ ద డోడర్ మే బీ yellow, ఆరెంజ్, పింక్, బ్రౌన్ ఇన్ కలర్. చూడండి నాన్న, స్టెమ్స్ ఏ కలర్ ఉంటాయి? ఆరెంజ్, పింక్, బ్రౌన్ కలర్ ఉంటాయి. ఇట్స్ లీవ్స్ ఆర్ రెడ్యూస్ టు మైన్యూట్ స్కేల్స్. లీవ్స్ ఎలా ఫామ్ అవుతాయి? స్కేల్స్లా ఫామ్ అవుతాయి. ఇట్స్ ఫ్లవర్స్ ఇన్ నోడిల్ లైక్ క్లస్టర్స్ ఆర్ మేడ్ బై టైనీ ఎల్లో ఆర్ వైల్ బెల్ లైక్ పెటల్స్. చూడండి నాన్న, టైనీ ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని బెల్ లైక్ పెటల్స్తో ఉంటాయి అనమాట వాటి ఫ్లవర్స్. ఓకే, ద డోడస్ సీడ్ జెర్మినేట్స్ ఫార్మింగ్ అండ్ యాంకరింగ్ రూట్ అండ్ ద sends up a slender stem that grows in a spiral fashion until it reaches the host plant. It then twines around the stem of the host plant and form hosteria, which penetrate through it. Water is drawn through the hosteria from the host plant's xylem. Nutrients are drawn from its phloem. చూడండి, ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఏమవుతుందంటే ఫస్ట్ ఈ డోడర్ ప్లాంట్కి ఫస్ట్ రూట్స్ ఉంటాయి, టెంపరీ రూట్స్ ఉంటాయి మా. వాటి పేరేంటంటే బాగా వినండి, యాంకర్ రూట్స్. ఓకే, ఈ యాంకర్ రూట్స్తో ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఇది ఎప్పుడైతే హోస్ట్ ప్లాంట్ని బాగా అల్లుకుంటుందో, ఆ గ్రీన్ ప్లాంట్ని అల్లుకుంటుందో, అల్లుకున్నాక హోస్టోరియాతో ఫ్లోయం జైలంలో జ్యూసెస్ ఫుడ్ సక్ చేయడం మొదలు పెడతో ఇంకా యాంకర్ రూట్స్ ఉంటాయి, వాటితో పని ఉండదు, అవి ఎలిమినేట్ అయిపోతాయి. అర్థమవుతుందా? అది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దిస్ అనమాట. ఓకే, అదనమాట. ఓకే, అర్థమైందమ్మా. దిస్ ఈజ్ అబౌట్ కస్క్యూటా, వెరీ ఇంపార్టెంట్ నాన్న. న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్స్. చూడండి నాన్న, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. అందరికి తెలుసమ్మా, వీఆర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం కదా. సో మనకి సింపుల్ స్ట్రక్చర్స్ ఎందుకు ఉంటాయి? వీ హ్యావ్ కాంప్లెక్స్ ఇన్ నేచర్, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనమాట. మనకి చాలా అసలు ఎన్నో సెల్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ బై యూజింగ్ వేరియస్ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ ఎంజైమ్స్. ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ప్రతి పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ ఫంక్షన్ చేసేటప్పుడు కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ని ఎంజైమ్స్ని కూడా యూజ్ చేసుకొని ఫంక్షన్ చేసుకుంటాయి అన్నమాట. అవేంటో తెలుసుకుందాం. లెట్ us అబ్జర్వ్ ద ఫిగర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఈ ఫిగర్ అంటే అబ్జర్వ్ చేయండి అన్న డైజెస్టివ్ సిస్టమ్ది. సో లెట్ us అబ్జర్వ్ ద ఫిగర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. చూడమ్మా, ఫిగర్ అంటే అబ్జర్వ్ చేయండి. ద alimentary canal is basically long tube extending from the mouth to anus. We can see that this tube has different parts. Various regions are specialized to perform different functions. చూడండి ఏమన్నాడు, ఈ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయమన్నాడు. చేద్దామమ్మా. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నాన్న? ఇది మౌత్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడితో ఎండ్ అవుతుంది? ఈ యానస్తో ఎండ్ అవుతుంది. నోటి నుంచి మన ముడ్డితో ఎండ్ అవుతుంది అనమాట, మౌత్ టు యానస్. ఓకే, ఈ మౌత్ నుంచి యానస్ వరకున్న ఈ ట్యూబ్స్ని, ఈ మొత్తం ట్యూబ్ని ఎలిమెంటరీ కెనాల్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఇది ఒకే ట్యూబ్, కానీ చూడండి మౌత్ దగ్గర ఎట్టుంది, ఇక్కడ ఎంత నేరోగా ఉంది, ఇక్కడ చూడండి ఎట్లా ఫామ్ అయిందో, ఇక్కడ చూడండి పేగులుగా ఉంది. ఎందుకు ఇలా ఎంత మోడిఫికేషన్ ఎందుకు? ఒక్క ట్యూబే కదా అంటే బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్ బట్టి స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ ఏం ఫంక్షన్ ఉందో దాన్ని బట్టి స్ట్రక్చర్, ఇక్కడ ఏం ఫంక్షన్ ఉందో దాన్ని బట్టి స్ట్రక్చర్, అలా బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వన్స్ ఇట్ ఎంటర్స్ అవర్ బాడీ. ఫుడ్ మన బాడీలోకి వెళ్ళాక ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? We eat various types of food which passes through the same digestive tract. It is to be converted to substance small enough to be utilized by our body. This needs to various process that can be studied as follows. మనం తీసుకున్న ఫుడ్ అంతా ఈ డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్తుంది కదా నాన్న. దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ alimentary canal ఆర్ గట్. ఓకేనా? చూడండి, లొకేషన్ ఆఫ్ సమ్ సెలవరీ గ్లాండ్స్ డయాగ్రామ్ ఇచ్చారు, అది మళ్ళీ చూద్దాం. ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ త్రూ alimentary canal ఆర్ గట్.
ఏంటమ్మా గట్? ఎలిమెంటరీ కెనాల్కే ఇంకో నేమ్. కొన్నిసార్లు వాట్ ఈస్ గట్ అని ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. దట్ ఈస్ ద ఎలిమెంటరీ కెనాల్ ఓన్లీ. ఫుడ్ ఈస్ కట్ అండ్ క్రష్డ్ బై అవర్ టీత్ ఇన్ ద మౌత్ అండ్ మిక్స్డ్ విత్ సలేవా టు మేక్ ఇట్ వెట్ అండ్ స్లిప్పరీ లంప్ కాల్ బోలస్. చూడనా, మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు మింగేస్తామా? లేదు కదా, మనం బర్డ్స్ కాదు కదా. మనం ఏం చేస్తాం? ఫుడ్ని నములుతాం, అంటే కట్ చేస్తాం. మనం చూసాం చాలా చిన్నప్పటి నుంచి టైప్స్ ఆఫ్ ద టీత్ చదివామమ్మా మనము కదా. కెనైన్స్, మోలాస్, ప్రీమోలాస్. అంటే ఒకటేమో కటింగ్కి, ఒకటేమో టేరింగ్కి, ఒకటేమో గ్రైండింగ్కి యూజ్ చేస్తాయి. బేస్డ్ ఆన్ ద టూత్ మనం ఏం చేస్తాం? ఫుడ్ని కట్ చేస్తాం. కట్ చేస్తే కొన్ని టీత్ వాటిని క్రష్ చేస్తాయి కదమ్మా. అలా క్రష్లో, కటింగ్లో ఆ ఫుడ్ చాలా మెత్తగా జ్యూస్ లాగా మనం నవలాలంటే మనకి మిక్సింగ్కి వాటర్ లాగా కావాలి కదా, అది సెలైవా అనమాట. అర్థమవుతుందా? ఈ సెలైవా కాంబినేషన్తో మనం నవిలిన ఫుడ్ బాగా మెత్తగా అవుతుంది నోట్లో. అంటే నోటిని బకల్ క్యావిటీ అంటాం. ఆ నోట్లో అయిన మంచి స్మూత్ నేచర్ ఉన్న ఫుడ్ని బోలస్ అంటాం. ఏమంటామమ్మా? వెరీ ఇంపార్టెంట్, బోలస్. మనం ఏమైతే పళ్ళతో నములుతున్నప్పుడు టంగు కూడా ఏమవుతుంది? మిక్సింగ్ చేస్తున్నట్టు ఆ దవడి నుంచి ఈ దవడికి, ఈ దవడిని ఆ దవడికి బాగా మిక్స్ చేస్తూ సెలేవాతో మంచి మెత్తగా రుబ్బిద్ది కదమ్మా. ఆ ప్రాసెస్ని ఏమంటాం? మాస్టికేషన్ అంటాం. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్ మాస్టికేషన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇన్ ద బకల్ కౌడ్ ద ఫుడ్ నేచర్ ఈస్ కాల్ బోలస్. ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్, కటింగ్, అవునా, విత్ ద హెల్ప్ ఆఫ్ ద సెలేవా, విత్ ద హెల్ప్ ఆఫ్ ద టంగ్, ద ప్రాసెస్ బాగా నవిలి మనం తిన్న ఫుడ్ని మెత్తగా బకల్ క్యావిటీలో చేస్తే ఆ ప్రాసెస్ని ఏమంటాము? మాస్టికేషన్ అంటాం. అర్థమవుతుందా నాన్న? దిస్ బోలస్ ఈజ్ సూటబుల్ టు పాస్ త్రూ ఈసోపాగస్. ఇప్పుడు బోలస్ అంటే మెత్తగా ఉంది. ఇప్పుడు ఆ బోలస్ అనేది సూటబుల్ అనమాట. కరెక్ట్గా సూటబుల్ దేంట్లోకి? నోట్లో ఉన్న ఫుడ్ బోలస్ ఈసోపాగస్లోకి రావడానికి ఇప్పుడు సూటబుల్. జుమ్మని చక్కగా జారిపోద్ది అనమాట. ఎందుకని? అది బోలస్ నేచర్లో ఉంది. ఆ ప్రాసెస్ని ఏమంటారు? మాస్టికేషన్. సెలైవా ఈజ్ సెక్రీటెడ్ బై 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. చూడమ్మా, సెలైవా గురించి చెప్తున్నాడు. నేను చెప్పాను కదా, సెలైవా ఫుడ్ని మెత్తగా చేయడానికి యూజ్ అవుతుందని. ఈ సెలైవరీ ఇక్కడ చెంపల్లో ఉండే సెలైవరీ డక్ట్ గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇది డయాగ్రామ్. ఓకే, సెలైవా ఈజ్ సెక్రీటెడ్ బై 3 pairs సెలైవరీ గ్లాండ్స్. 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ అమ్మ. ఏంటి? సెలైవా మెయిన్లీ కంటైన్స్ అన్ ఎంజైమ్ కాల్ అమలేజ్ టైలిన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. సెలైవాలో ఉండే అమలేజ్ అని అడుగుతారు. సెలైవరీ అమలేజ్, టైలిన్, which helps in the breakdown of complex carbohydrate to simple ones. This process of breakdown of complex substance, simple substance with the help of enzyme and their absorption into the body is called digestion. The tongue helps in mixing the food and pushing it the next part. The lower jaw also helps in this process. We can find out the effect of salivary amylase on carbohydrate. Observe what might be happen in our mouth. చూడన్నా ఏమంటున్నాడు? మన ఫుడ్ టీత్తో నమిలినప్పుడు అటు ఆ దవడి నుంచి ఫుడ్ ఈ దవడికి, ఈ దవడి నుంచి ఫుడ్ ఆ దవడికి, టీత్తో నవ్వులుతున్నప్పుడు బాగా స్పాచులాతో తిప్పడానికి అన్నిటికీ యూజ్ అయ్యేది టంగ్. ఇలా కలుపుతూ, నగులుతూ, కొరుకుతూ ఇలా చేస్తున్నప్పుడు ఇంకా మెత్తగా అవ్వడానికి మనకి సెలైవా కావాలి. కాబట్టి వాటర్ లాగా సెలైవని రిలీజ్ చేసే ఎంజైమ్ పేరు సెలైవరీ అమలేజ్. ద సెలైవరీ అమలేజ్ విల్ బి రిలీజ్ ద సెలైవా. అట్లా మెత్తగా అయ్యేదాన్ని మాస్టికేషన్ అంటారు. ఆ మాస్టికేషన్లో వచ్చిన ఫుడ్ని బోలస్ అంటారు. అర్థమవుతుందమ్మా? The soft food mixed with saliva passes through the esophagus food pipe by wave-like movement called peristaltic movement to the stomach. ద సాఫ్ట్ ఫుడ్ ఏంటి? ఆ సాఫ్ట్ ఫుడ్ మీద ఇందాక చెప్పాను కదా, బోలస్. ఆ బోలస్ ఏమవుతుందంటే సెలైవా హెల్ప్తో ఈసోపాగస్లో పైప్లోకి వస్తుంది. చూడండి, ఇందాక చెప్పాను, ఇక్కడ ఉన్న బోలస్ ఏమవుతుంది? పైప్లోకి వస్తుంది. పైప్ పేరు ఏం పేరు? ఈసోపాగస్. ఆ పైప్లోకి ఏ మూమెంట్ ద్వారా వస్తుందంటే ఇట్లానా, జింగ్ 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 అని స్మూత్గా డింగ్ డింగ్ అని పడిద్ది. ఇట్లా 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 జిగ్జాగ్లో పడుతుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే వేవ్ లైక్ మూమెంట్ అంటారు. సమ్మగా స్మూత్గా బోలస్ ఇట్లా జిగ్జాగ్లో వేవ్ లైక్ మూమెంట్ లాగా
ఈసోపాగస్లో ఉంటుంది మూమెంట్. ఓకే, ద సాఫ్ట్ ఫుక్స్ నెక్స్ట్ పెరిస్టాలిటిక్ మూమెంట్ ఆఫ్ ద స్టమక్. సో ఆ మూమెంట్ని ఏమంటారు? పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటాము. ప్రాసెస్ని పెరిస్టాలిసిస్ అంటాం. నెక్స్ట్ అలా మూమెంట్ అయినది ఎక్కడికి వెళ్తుందమ్మా? చూడండి, మూమెంట్ అయిన ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? స్టమక్లోకి వెళ్తుంది. ఆ ఫుడ్ పేరేంటి? బోలస్. ప్రాసెస్ ఏంది? మాస్టికేషన్. ఓకే, దేని ద్వారా స్టమక్కి వెళ్తుంది? ఏంటి ఈ ప్లేస్ పేరు? ఈసోపాగస్. ఇన్ ద movement is called in the form of movement is called peristaltic movement, wave like movement. The process called peristalsis. ఓకే, అర్థమవుతుందా? స్టమక్ అట్లా వెళ్ళింది ఏమవుతుంది నా? స్టమక్లోకి వెళ్తుంది. ఇది లివర్, ఇది స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో ఏమవుతుందో చూద్దాం. ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్ churned with gastric juices and HCl, rendering the medium acidic. Now the food is in the semi-solid condition. The digestion of food goes on. Most of the proteins are broken down into smaller molecules with the help of enzyme pepsin. చూడన్న, స్టమక్లో వెళ్ళిన ఫుడ్ హెచ్సిఎల్ సమ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో కలిసిపోయి అది అసిడిక్గా తయారవుతుంది. ఓకేనా? నౌ ద ఫుడ్ ఈజ్ ఇన్ సెమీ సాలిడ్ నేచర్. అది సెమీ సాలిడ్ నేచర్లో అయిపోతుంది. ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ గోస్ ఆన్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఆర్ బ్రోకెన్. ఇప్పుడు మీరు తీసుకున్న ఫుడ్ ప్రోటీన్ అనుకోండి. ప్రోటీన్ అయితే అప్పుడు ఏమవుతుంది? అది డైజెస్ట్ అవ్వడానికి ఏం రిలీజ్ అవుతాయి? మీరు తీసుకున్న ప్రోటీన్ అనుకో, కాంప్లెక్స్ సబ్స్టెన్స్ కదా, సింపుల్లో ఫామ్ అవ్వడానికి ఏ ఎంజైమ్ యాక్ట్ వల్ల ప్రోటీన్ అనేది డైజెస్ట్ అవుతుంది? ఎంజైమ్ పెప్సిన్ అనమాట. నువ్వు ప్రోటీన్ తినగానే ఏం రిలీజ్ అవుతాయి? స్టమక్లో పెప్సిన్ రిలీజ్ అవుతాయి. చూడు, నువ్వు ప్రోటీన్ తిన్నావు, స్టమక్లో ఏం రిలీజ్ అవుతాయి? పెప్సిన్. ఫస్ట్ అయితే స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ హెచ్సిఎల్తో మీట్ అయిపోయి నేచర్ మారుతుంది. తర్వాత ఏమవుతుంది? దీంట్లో ప్రోటీన్ తిన్నాం అనుకో, అప్పుడు ఎంజైమ్ ఏం రిలీజ్ అవుతుంది? పెప్సిన్. ప్రోటీన్ని సింపుల్ సబ్స్టెన్స్గా మార్చడానికి పెప్సిన్ యూజ్ అవుతుంది. ఓకేనా? బక్కల క్యావిటీలో ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ మొత్తం డైజెస్ట్ ఆల్మోస్ట్ అయిపోతాయి అమ్మ. కార్బోహైడ్రేట్ అందుకే చిన్నపిల్లకి కార్బోహైడ్రేట్ రైస్ పెడతారు. ఎందుకని? అది అమ్మోళ్ళు ఒత్తి పెడతారు మెత్తగా. ఇంకా వాడు సెలైవా విపరీతంగా ఊరిద్ది వాడికి, సెలవరీ అమ్లేజ్. అది బ్రేక్ డౌన్ వేసి ఇంకా మెత్తగా మాల్టోస్ లాగా తీయగా మెత్తగా అయిపోయి లోపల నోట్లోనే వాడికి డైజెస్ట్ అయిపోయింది. అందుకని రైస్ పెడతారు. ఓకే, కార్బోహైడ్రేట్ ఆల్మోస్ట్ డైజెస్టెడ్ ఇన్ మౌత్ ఓన్లీ. ప్రోటీన్ వచ్చి స్టమక్లోకి రాగానే పెప్సిన్ రిలీజ్ అవ్వటం వల్ల ప్రోటీన్ విల్ బి డైజెస్ట్ అనమాట. అర్థమవుతుందా? అది నాన్న. నెక్స్ట్, ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్ స్లిమీ సబ్స్టెన్స్ when some protein carbohydrates have already to be broke down is called chyme or chyme. చూడన్నా, ఫుడ్ ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? స్టమక్లో ఉంది. అవునా? ఫుడ్ ఎక్కడ ఉంది? స్టమక్లో ఉంది. ప్రోటీన్ ఫుడ్ అయితే పెప్సిన్ యాక్ట్ అయితే, కార్బోహైడ్రేట్ అయితే ఆల్మోస్ట్ సెలవరీ అమలేజ్ సరిపోద్ది, ఎందుకంటే మెత్తగా అయిపోయి ఉంటాయి. పెప్సిన్ యాక్ట్ అయిన ప్రోటీను సెలవరీ అమలేజ్తో యాక్ట్ అయిన కార్బోహైడ్రేట్ ఇక్కడికి వచ్చేసరికి మెత్తగా అయిపోతాయి. ఆ మెత్తదనాన్ని ఏమంటారంటే స్లిప్పరీ నేచర్ని ఖైమ్ ఆర్ చైమ్ అంటారు. అర్థమైంది నాన్న? ఖైమ్ ఆర్ చైమ్ అంటారు. నోట్లో ఉన్నదాన్ని బోలస్ అంటారు. నౌ ద ఫుడ్ material passes from the stomach in the small intestine. Here the ring-like muscles called pyloric sphincters relax to open the passage into the small intestine. The sphincters are responsible for regulating the openings of the passage such that only small quantities of the food materials may be passed into the small intestine at a time. ఇప్పుడు చూడన్నా, స్టమక్లో ఉన్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుందమ్మా? నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్కి ఉంటుంది, ఇంటెస్టైన్కి వెళ్తుంది. డైరెక్ట్గా వెళ్ళవు నాన్న. ఇక్కడ కూడా వాల్వ్స్ ఉంటాయి. అంటే ఏంది? ఓపెనింగ్ క్లోజింగ్ డోర్స్ ఉంటాయి. వాటిని స్పింక్చర్స్ అంటారు. ఆ స్పింక్చర్స్ ఇట్లా ఓపెన్ అయితే ఫుడ్ కొంచెంగా వెళ్తుంది. స్పీడ్గా వెళ్ళదు. స్పీడ్గా వెళ్తుంటే ఆపిద్ది అనమాట. క్లోజ్ అయ్యింది. క్లోజ్ ఓపెన్ అవ్వడం వల్ల కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ పడుతుంది అనమాట. ఓకే, వాటిని ఏమంటామో స్పింక్చర్స్ అంటాం. చూడమ్మా, స్పింక్చర్స్ పెరిస్టాలిక్ వేవ్. చూడు, పెరిస్టాలిక్ మూమెంట్ అమ్మ ఇది. స్పింక్చర్ కాదు, పెరిస్టాలిక్ మూమెంట్. చూడు, ఫుడ్ ఇలా వస్తుందా? ఇప్పుడు చూడండి, ఫుడ్ ఇలా దేంట్లోకి వస్తుంది? స్టమక్లోకి. ఓకేనా? ఈసోఫాగస్.
ఓకే, స్పింక్చర్స్ ఉంటాయి. ఆ స్పింక్చర్స్ ఓపెనింగ్ క్లోజింగ్ వల్ల ఫుడ్ చిన్నగా నిదానంగా స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ గురించి చూద్దాం. ద స్మాల్ ఇంటెస్టైన్ ఇది లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్. యాక్చువల్లీ స్మాల్ అంటే స్మాల్ కదమ్మా, అది లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద అలిమెంటరీ కెనాల్. ఇట్ ప్రోక్సిమల్ పార్ట్ ఈస్ కాల్డ్ డియోడినం. ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. It receives the secretion of liver and pancreas for this purpose. These juices render the internal conditions of the intestine gradually to basic or alkaline one. చూడన్నా, యాక్చువల్లీ ఇప్పుడు ఫుడ్ స్టమక్లో ఉంది కదా, స్మాల్ ఇంటెస్టైన్కి ఎప్పుడు అయితే వస్తుందో స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చేటప్పుడు అక్కడ డియోడినం ఉండిద్దమ్మా, ఒక గొట్టంలాగా. దాంట్లోకి రాగానే ఏమవుతుందంటే ఇంకా మీకు ప్రోటీను పెప్సిన్ యాక్షన్తో ఇంకా మెత్తగా అరగకపోతే అక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది చూడండి. ఇక్కడ అది అవునండి, చెప్తాను మిగతాది కూడా చదివి. చూడన్నా, the small intestine is the longest part of the alimentary canal. Proximal part is called duodenum. చెప్పాను స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్ అని. అక్కడ డియోడినం అంటే ప్రోక్సిమల్ పార్ట్ అంటే ఏంటంటే ఇలా అన్నమాట. చూడండి, స్టమక్లోంచి డియోడినం వెళ్ళేటప్పుడు చూడండి, ఇక్కడ స్టమక్లోంచి డియోడినం స్టమక్లోంచి స్మాల్ ఇంటెస్టైన్ వెళ్ళేటప్పుడు ఎక్కడుంది ప్రోక్సిమల్ పార్ట్, ఇక్కడ ఉంది డియోడినం. ఒక గొట్టంలాగా పైప్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఆ డియోడినంలోకే ఇక్కడ లివరు ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే జ్యూస్లన్నీ డియోడినంలోకి పోతాయి. ఆ డియోడినం ఆ గొట్టంలోంచి మీకు స్మాల్ ఇంటెస్టైన్లో మిక్సప్ అవుతుంది. ఓకేనా, డైజెషన్ కోసం. ఓకే, అర్థమవుతుందా? యాక్చువల్లీ అందరు అనుకుంటారు స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఓన్లీ అబ్జర్ప్షన్ అంటారు. కాదమ్మా, డైజెషన్ కూడా అవుతుంది. It is the site for the digestion of carbohydrate, protein and fats. చూడండి, మన నోట్లో నమిలి తిన్నప్పుడే దాదాపు డైజెషన్ అవుతుంది బోలస్ అన్నం. అది ఇంకా ఏమైనా హార్డ్ పార్ట్ ఉన్నా ప్రోటీన్స్ స్టమక్లో పెప్సిన్ యాక్షన్తో డైజెస్ట్ అవుతాయి. ఇంకా డైజెస్ట్ అవ్వకుండా ఇంకేమైనా హార్డ్ ప్రోటీన్స్ ఉన్నా ఫ్యాట్స్ ఉన్నా అవన్నీ డైజెస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, దేంట్లో స్మాల్ ఇంటెస్టైన్లో డియోడినంలో గుండా వెళ్తాయి. It receives the secretion of liver and pancreas for this purpose. డియోడినం ఏం చేస్తుంది? సెక్రీషన్ ఆఫ్ ద లివర్ ప్యాంక్రియాస్. చూడండి, డియోడినం ఏం చేస్తుంది? ఈ లివరు ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే సెక్రీషన్ అన్నీ డియోడినం తీసుకుంటుంది. తీసుకొని ఫుడ్ అన్నింటినీ తీసుకునే కదా, అయ్యే స్మాల్ ఇంటెస్టైన్లో ప్రోటీన్ వెళ్తుంది కదా. ఏది పెప్సిన్ యాడ్ చేసిన స్టమక్లో యాడ్ చేసి ఇంకా ఏమైనా అరగని ప్రోటీన్ ఉంటుంది కదా, కార్బోహైడ్రేట్ నోట్లో బోలస్ అయిపోయి ఇంకా అరగని బోలస్ ఫ్యాట్స్ వాటన్నిటి మీద ఈ ప్యాంక్రియాస్ లివరు జ్యూసెస్ అన్నీ యాక్ట్ అయ్యి ఇంకా డైజెషన్ అనేది జరిగిద్ది దేంట్లో స్మాల్ ఇంటెస్టైన్లో. అర్థమైందా? దీస్ జ్యూసెస్ రెండర్ ద ఇంటర్నల్ కండిషన్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్ గ్రాడ్యువలీ టు ఏ బేసిక్ ఆర్ ఆల్కలైన్ వన్. అర్థమైందా? ఈ జ్యూసెస్ అన్నీ కలిసి దాన్ని మంచిగా మరింత మెత్తగా చేస్తాయి అన్నమాట. ఓకే, బేసిక్ నేచర్లోకి మారుస్తాయి ఫుడ్ని. ఓకే, బేసిక్ నేచర్ ఇంకొనేమో ఆల్కలైన్ అనమాట. ఫ్యాట్స్ ఆర్ డైజెస్టెడ్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్ లైక్ formed by the help of the bile juice secreted from liver. This process is called emulsification. ఇది చూడండి నాన్న, లివర్ ఉంది కదా, లివర్లో ఫ్యాట్స్ అవసరమైన బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు బైల్ జ్యూస్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ మీద యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి లార్జెస్ట్ కాంపోనెంట్స్ని కాంప్లెక్స్ ఫ్యాట్ మాలిక్యూల్ని సింపుల్ వన్స్గా మార్చేది ఎవరు? బైల్ జ్యూస్. ఎవరు రిలీజ్ చేస్తున్నారు? లివర్. దేంట్లో? డియోడినంలో. దిస్ డైజెషన్ విల్ బి హ్యాపెన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఎమల్సిఫికేషన్ అంటారు. అర్థమవుతుందా? ఈ ఎమల్సిఫికేషన్కి అందరు చాలా ఎగ్జాంపుల్ చెప్తారు నాన్న. ఇప్పుడు నువ్వు వాటర్లో ఆయిల్ కలిపావు, అవునా? వాటర్లో ఆయిల్ కలిపితే ఏమవుతుంది? అబ్బా, తుదుపులుగా మొత్తం ఆయిలీగా అయిపోతుంది, అవునా? దాన్ని నువ్వు తీయగలవా? తీయలేవు. కానీ నువ్వు సోప్ వాటర్ పోయి ఆ ఆయిల్లో వాటర్లో ఉన్న ఆయిల్ బబుల్స్ అన్నీ బ్రేక్ డౌన్ చేసేస్తుంది డిటర్జెంట్, అవునా? క్లియర్ వాటర్ని చేస్తుంది. సేమ్ ఆ డిటర్జెంట్ చేసినట్టే బైల్ జ్యూస్ వర్కౌట్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఆయిల్ మీద. దిస్ ప్రాసెస్ని ఏమంటాము? ఎమల్సిఫికేషన్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్, ప్యాంక్రియాట్ జ్యూస్ సెక్రీటెడ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్ కంటైనింగ్ ఎంజైమ్ కాల్డ్ ట్రిప్సిన్ ఆర్ ఫర్ క్యారింగ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లైపేస్ ఫర్ ఫ్యాట్స్.
చూడమ్మా, ప్యాంక్రియాస్ రిలీజ్ చేసేది ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనమాట. ఇది దేని మీద యాక్ట్ అవుతుందంటే ఇచ్చారనమాట. ప్యాంక్రియాటిక్ అంటే ఎంజైమ్ పేరేంటమ్మా, ట్రిప్సిన్ కదా. ఆ ట్రిప్సిన్ దేనికి డైజెషన్కి? ప్రోటీన్స్కి, లైపేజ్ ఫర్ ఫ్యాట్స్. ప్రోటీన్స్కి ప్యాంక్రియాస్ మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేస్తుంది ఎంజైమ్, దాని పేరు లైపేజ్. అది దేని మీద యాక్ట్ చేస్తుంది? ఫ్యాట్స్ మీద. అంటే ఎమల్సిఫికేషన్ చేయగా ఇంకేమైనా ఫ్యాట్ ఇంకా హార్డ్ ఉంటే లైపేజ్ యాక్ట్ చేస్తుంది, దాన్ని సింప్లిఫై చేస్తుంది అనమాట. వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ సెక్రీట్ ఇంటెస్టినల్ జ్యూసెస్ విచ్ క్యారీ దిస్ process further its small molecules of protein are break down to further smaller molecules. వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్లో వాల్స్ ఉంటాయి కదమ్మా, దీని మీద వాల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంటెస్టినల్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తాయి. అవి కూడా ప్రోటీన్ మీద వాటి మీద ఫర్దర్గా రియాక్ట్ అయ్యి దాన్ని బాగా అరిగేలాగా చూస్తుంది అనమాట. ఓకే, ద సేమ్ ఆఫ్ ద కండిషన్ విత్ ఫ్యాట్స్ మీద కూడా అంతే. కార్బోహైడ్రేట్ డైజెషన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద మౌత్ డిడ్ నాట్ అక్కర్ ఇన్ ద స్టమక్ రెజ్యూమ్స్ నౌ యాజ్ ద మీడియం గ్రాడ్యువలీ చేంజెస్ టు ఆల్కలైన్ వన్ అండ్ ద ఎంజైమ్ బికమ్ యాక్టివ్ ఫర్ కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్. ఏమవుతుంది? కార్బోహైడ్రేట్ దాదాపు నోట్లోనే అరిగిపోద్ది, బోలస్ అని చెప్పాను కదా. స్టమక్లో ఏం కార్బోహైడ్రేట్ మీద యాక్షన్ ఉండదు, ఇంకేమన్నా అసిడిక్ మీడియం కాస్త బేసిక్ అంతా దేంట్లో స్మాల్ ఇంటెస్టైన్లో అనమాట. కార్బోహైడ్రేట్ కూడా ఫర్దర్ ఏమన్నా బ్రేక్ డౌన్స్ ఉంటే చూస్తుంది అనమాట. అర్థమైందమ్మా? ఇదనమాట ఓవరాల్గా ఏం చెప్పాను దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలిమెంటరీ కణాల్లో బకల్ క్యావిటీ గురించి చెప్పాను. దీంట్లో సెలైవా రిలీజ్ ద సెలైవరీ ఎంజైమ్ అని చెప్పాను. సెలైవరీ ఎంజైమ్ యాక్ట్స్ ఆన్ ద కార్బోహైడ్రేట్ అని చెప్పాను. ప్రాసెస్ని మాస్టికేషన్ అని చెప్పాను. ఫుడ్ నేమ్ బోలస్ అంటాం. కార్బోహైడ్రేట్ డైజెషన్ అంతా ఇక్కడే అయిపోద్ది. స్టమక్లోకి వచ్చేళ్ళకి హెచ్సిఎల్, కొన్ని డైజెషన్ జ్యూస్, అవన్నీ ప్రోటీన్ మీద పెప్సిన్ ఎంజైమ్ యాక్ట్ అయ్యి ప్రోటీన్ డైజెస్ట్ చేస్తుంది అని చెప్పాను. అర్థమైందా? నెక్స్ట్ ఈసోపాగస్ గురించి కూడా చెప్పగలుగుతుంది. వేవ్ లైక్ మూమెంట్, పెరిస్ట్రాలిటిక్ మూమెంట్ అని చెప్పాను. స్టమక్లో ఉన్న ఫుడ్ పేరు చైమ్ అంటారని చెప్పాను. నెక్స్ట్ స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్ మధ్యలో ఒక గొట్టం ఉంటుంది, డియోడినం అని చెప్పాను. ఆ డియోడినంలో ఏమి సెక్రీషన్ అవుతాయి అని చెప్పాను. లివర్ బైల్ జ్యూస్ సెక్రీషన్ అవుతుంది అని చెప్పాను. బైల్ జ్యూస్ దేని మీద యాక్ట్ చేస్తుంది? ఫ్యాట్ మీద యాక్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని ఏమంటారని చెప్పాను? ఎమల్సిఫికేషన్ అని చెప్పాను. ప్యాంక్రియాస్ విల్ బి రిలీజ్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని చెప్పాను. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ పెప్సిన్ ఎంజైమ్ బ్రేక్ డౌన్ చేసి డైజెస్ట్ చేసిన ప్రోటీన్ ఇంకేమైనా హార్డ్గా ఉంటే ఇట్ విల్ బీ బ్రేక్ డౌన్, ఇట్ విల్ బీ డైజెస్ట్ అనమాట. ఇంకా ఫ్యాట్స్ని కూడా డైజెస్ట్ చేస్తుంది అని చెప్పాను. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ మీద ఉండే కొన్ని ఇంటెస్టినల్ జ్యూస్ కూడా ప్రోటీను, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయ్యి అవి అసిడిక్ మీడియం నుండి ఆల్కలైన్ మీడియంకి చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతాయి అని చెప్పాను. అర్థమవుతుందా? ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్ ఇంటూ బ్లడ్ త్రూ ద వాల్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఈక్వల్ అబ్జర్ప్షన్. ఇనిషియలీ ఇంటెస్టినల్ వాల్స్ హ్యాస్ ద నెంబర్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్ మైక్రోవిల్లై. ద విల్లై increase the surface area of absorption. Blood vessels, lymph vessels are present in the form of network in the villi. చూడన్నా నెక్స్ట్ ఏమవుతుంది? ఇలా మొత్తం డైజెషన్ అయ్యాక ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇట్లా అంటే మన కోమ్ ఉంటుంది, కోమ్ మీద ముళ్ళులు ఎలా ఉంటాయి, దుంకునేవి, తల దుంకునేవి, అలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి దీంట్లో. అంటే మొత్తంలో ఉంటాయి. ఎందుకని? అబ్జర్ప్షన్కి. ఇది ఏదైతే ఏమైతే డైజెషన్ అయిందో ఆ మెత్తటి ఖైమ్ నుంచి, బోలస్ నుంచి జ్యూసెస్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఏముంటాయి? మైక్రోవిల్లైస్ ఉంటాయి. ఎందుకు ఈ మైక్రోవిల్లైస్ ఎక్కువ ఫోల్డింగ్స్లో ఉంటాయి అంటే మోర్ అబ్జర్ప్షన్కి అనమాట. ఇంపార్టెంట్, అడుగుతారమ్మా. సో ఈ విల్లైస్ మొత్తం ఏంటంటే బ్లడ్ వెజల్స్తో చుట్టుకొని ఉంటాయి మైక్రోవిల్లైస్. అర్థమవుతుందమ్మా? ఈ బ్లడ్ వెజల్స్ చుట్టుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ వెజల్స్లో ఏముంటుంది? బ్లడ్ ఉంటుంది. బ్లడ్ దేనికి? ట్రాన్స్పోర్టేషన్కి. ఈ అబ్జర్వ్ చేసుకున్న న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఆ బ్లడ్ వెజల్స్ ద్వారా చక్కగా విల్లైస్లోంచి న్యూట్రియంట్స్ అన్నీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అర్థమైందమ్మా? Products of digestion are absorbed first into the villi and form here into blood vessel and lymph vessels. Thus, after maximum absorption of food in the small intestine, the rest passes into the large intestine. Here, most of the water present in the taken up
ఫర్ దిస్ మెటీరియల్. సో స్మాల్ ఇంటెస్టైన్లోంచి అబ్జర్ప్షన్ అంతా అయిపోయి బ్లడ్ వెజల్స్లో ఉన్న బ్లడ్ మొత్తము ఈ అబ్జర్ప్షన్ అంతా తీసుకెళ్ళిపోయి బాడీ పార్ట్స్కి ఇస్తాయి కదమ్మా. ఇంకా దీంట్లో ఏం మిగిలిందంటే అసలు వేస్ట్, అసలు శుద్ధ వేస్ట్ మొత్తం దేంట్లోకి వెళ్తుంది, లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన ఫుడ్లో కొన్ని మినరల్స్, కొన్ని సాల్ట్స్, వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, అంతే అన్నమాట. అర్థమైందా? Rest passes large intestine. Here most of the water present in taken up for the material. This material is then expelled through the anus, which is the last part of the alimentary canal. This passage of undigested material from the body by the way of anus is called defecation. ఇంజెక్షన్ అంటే ఫుడ్ తీసుకోవటం, డెఫికేషన్ అంటే ఎక్స్క్రీట్ చేయటం అన్నమాట. ఓకే, అర్థమైందా? ఈ లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయి బాడీకి కావాలంటే అబ్జర్వ్ చేసుకుంటారు, లేకపోతే ఫ్రీ మోషన్ టైప్లో యానస్లోంచి బయటికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందమ్మా? ఫుడ్ పాసెస్ టు ద యానస్ still contains considerable amount of proteins, fats and carbohydrates. Roughages, fibers of either carbohydrates or proteins. We will learn some more points about the coordination of digestive with other system in the chapter coordination in the life process. ఏమంటున్నాడు ఇంకా, ఈ రఫేజెస్, కార్బోహైడ్రేట్, కొన్నిసార్లు అన్డైజెస్టెడ్ ఫుడ్ వేస్ట్ మెటీరియల్ ఆనస్ నుంచి వెళ్ళిపోద్ది కదా, దాంట్లో కూడా కొన్ని ప్రోటీన్స్, కొన్ని మంచియే ఉంటాయి అన్నమాట. ఓకే, మనం ఫైబర్స్ తినటం వల్ల అలా అనమాట. ఓకే, బాడీకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కూడా, కొన్ని మంచి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ కూడా బాడీకి కొన్నిసార్లు ఎక్సెస్ అవుతాయి, అవి కూడా ఎక్స్పెల్డ్ అవుతాయి అనమాట. ఓకేమ్మా, చూడమ్మా, ఇందాక చెప్పాను ఫుడ్ ఎలా బోలస్ ఎలా వెళ్తుందో, పెరిస్టాలిటిక్ మూమెంట్ కదా, ఇలా వెళ్తుంది. ఇక్కడ కూడా ఒక స్పింక్చర్ ఉంటుందమ్మా. ఇక్కడ కూడా ఓపెనింగ్ క్లోజింగ్ స్పింక్చర్స్ అన్నాను కదా, ఉంటుంది. స్పింక్చర్ ఓపెన్ క్లోజింగ్ వల్ల నేరో ఓపెన్ అవుతూ చిన్నగా డ్యామేజ్ జరగకుండా స్టమక్లోకి చిన్నగా జారిద్ది అనమాట. అర్థమవుతుందా? స్పింక్చర్స్ చూడండి, ఇక్కడ కూడా ఉంది. స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ ఇప్పుడు స్పింక్చర్ అన్నాను కదా, స్పింక్చర్ క్లోజ్డ్, ఫుడ్ రావడం ఆగిపోద్ది, ఓపెన్ క్లోజ్ అలా, ఇవి స్పింక్చర్స్ అనమాట. అర్థమవుతుందమ్మా? ఇదిగో విల్లై ఎలా ఉంది, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి. అర్థమైందా? స్మాల్ ఇంటెస్టైన్ ఒక పేగుని ఇట్లా కట్ చేసి మైక్రోస్కోప్లో చూస్తే విల్లై ఇలా ఉంటుంది. ఇన్ని చాలా ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో విల్లైస్ ఉంటాయమ్మా ఫర్ అబ్జర్ప్షన్ ఆఫ్ ప్రోటీన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్. ఇది చూడండి, యానల్ స్పింక్చర్. ఇదేంటి, యానస్లోకి, లార్జ్ ఇంటెస్టైన్లోంచి యానస్లో ఫీకల్ మ్యాటర్ ఎక్స్పెల్డ్ అవుతుంది కదా, యానస్ దగ్గర కూడా స్పింక్చర్స్ ఉంటాయి. ఈ స్పింక్చర్స్ క్లోజ్ ఓపెన్ వల్లే మీకు ఫీకల్ మ్యాటర్ అనేది ఎక్స్పెల్డ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇంటర్నల్ యానల్ స్పింక్చర్ ఒకటి ఉంటుంది, ఇదేమో ఇంకోటి ఎక్స్టర్నల్ యానల్ స్పింక్చర్ ఉంటుంది. ఇది ఇంటర్నల్ యానల్ స్పింక్చర్ ఇన్వాలంటరీ, మనం ఆపలేం. బట్ ఎక్స్టర్నల్ బయట ఉండేది వాలంటరీ అనమాట. మాకు కావాలంటే మోషన్ కూర్చోవచ్చు, లేకపోతే ఆపుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ మీరు స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వరకు మీరు డైజెషన్ అంతా బాగా రాయాలంటే ఏ ఎంజైమ్ ఇది ఏ మీద యాక్ట్ అవుతుందో ఈ డైజెస్ట్ ఎంజైమ్ టేబుల్ బాగా చదవండి అమ్మా. చూడండి, సెలవరీ అమలేజ్ టైలిన్ ఆల్రెడీ చెప్పాను. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, సెలవరీ గ్రాండ్స్ కదా, దేంట్లో బకల్ క్యావిటీలో. డైజెస్టివ్ జ్యూస్ పేరు ఏంటి, సెలేవా. చెక్ చేసుకోండి, చెప్పేశాను. ఇది దేని మీద యాక్ట్ అవుతుంది, కార్బోహైడ్రేట్ ఎలా మారుతుంది, ఇది బ్రేక్ డౌన్ చేయగానే మెత్తగా తీయగా మాల్టోజ్లా మారుతుంది. అంటే కార్బోహైడ్రేట్ ఈజ్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్స్, మాల్టోజ్ ఈజ్ ద సింపుల్ సబ్స్టెన్స్. నెక్స్ట్ పెప్సిన్ ఎంజైమ్. అవునా, పెప్సిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, సెక్రెటెడ్ బై గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనమాట. దేంట్లో, స్టమక్లో. జ్యూస్ పేరేంటి, గ్యాస్ట్రిక్ జ్యూస్. పెప్సిన్ దేని మీద యాక్ట్ అవుతుంది, ప్రోటీన్ మీద. ప్రోటీన్ అదే కాంప్లెక్స్ సబ్స్టెన్స్, పెప్టోన్ అనేది సింపుల్ సబ్స్టెన్స్. సో ఈ టేబుల్ నేర్చుకున్నారంటే మీరు ఓన్గా రాయొచ్చు, అన్నీ మెన్షన్ చేస్తూ. బైలు ఎవరు రిలీజ్ చేస్తారు, లివరు. దేంట్లోకి, కొట్టమని చెప్పానే, డియోడినం, దాంట్లోకి. బైల్ హ్యాజ్ నో ఎంజైమ్, హాఫ్ మార్క్ అడుగుతానమ్మా, హాఫ్ మార్క్ అడుగుతారు. విచ్ సబ్స్టెన్స్ హ్యాజ్ నో ఎంజైమ్ అంటే బైల్ అనమాట. ఓకే, ఇది జ్యూస్, బైల్ జ్యూస్. బైల్ దేని మీద యాక్ట్ చేస్తుంది, ఫ్యాట్ మీద. ప్రాసెస్ని ఏమంటారు, ఎమిల్సిఫికేషన్ అంటారు. మీకు డెఫినేషన్ కావాలంటే చక్కగా ఇచ్చారు, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్ అని. ఓకేమా, నెక్స్ట్ సబ్స్టెన్స్ వచ్చి అమలేజ్. ఎవరు రిలీజ్ చేస్తారు, ప్యాంక్రియాస్. దేంట్లోకి, డ్యూడినంలోకి. జ్యూస్ పేరేంటి, ప్యాంక్రియాస్ జ్యూస్. దేమే యాక్ట్ అవుతుంది, కార్బోహైడ్రేట్ మీద. దేనిలా మారుస్తుంది, మాల్టోజ్. కార్బోహైడ్రేట్ ఈజ్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్స్, మాల్టోజ్ ఈజ్ ద సింపుల్ సబ్స్టెన్స్. నెక్స్ట్ ట్రిప్సిన్.
అవునా? ఈ ట్రిప్సిన్ సబ్స్టెన్స్ సెక్రెటరీ ఎవరు చేస్తారు? ప్యాంక్రియాస్. దేంట్లోకి? డియోడినంలోకే. లివరు, ప్యాంక్రియాస్ అన్ని డియోడినంలోకే. జ్యూస్ పేరేంటి? ప్యాంక్రియాట్ జ్యూస్. దేమి యాడ్ చేస్తుంది? ప్రోటీన్. ప్రోటీన్ ఇస్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్. సింపుల్ వన్ ఇస్ ద పెప్టోన్స్ అనమాట. నెక్స్ట్ లైపేజ్ ఎవరు రిలీజ్ చేస్తారు? ప్యాంక్రియాస్. చూడు ఎన్ని త్రీ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుందమ్మా ప్యాంక్రియాస్. డియోడినంలో ప్యాంక్రియాట్ జ్యూస్. దేమి యాడ్ చేస్తుంది? ఫ్యాట్స్. ప్రోటీన్ కూడా ఇది బైల్ కూడా యాడ్ చేస్తుంది కదా, ఇంకా కాంప్లెక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. ఫ్యాట్స్ సింపుల్ ఫామ్ ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. నెక్స్ట్ పెప్టిడేజెస్. ఇంటెస్టినల్ గ్లాండ్స్, స్మాల్ ఇంటెస్టైన్ కూడా ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఇంటెస్టినల్ జ్యూస్. పెప్టైడ్స్, అమినో యాసిడ్స్. పెప్టైడ్స్ అంటే కిందాక ఈ ప్రోటీన్ పెప్టోన్స్ తర్వాత ఇంకా సింపుల్ ఫామ్ పెప్టైడ్స్ ఇంకా సింపుల్ ఫామ్ అమినో యాసిడ్స్ అంటే ఇంకా మెత్తగా. అమినో యాసిడ్స్ అంటే ఇంకా అబ్జర్ప్షనే, అందుకే స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్ప్షన్ జరిగింది. నెక్స్ట్ సుక్రోజ్ సెక్రేటెడ్ బై ఇంటెస్టినల్ గ్లాండ్స్, సెక్రేటెడ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. డైజెస్టివ్ జ్యూస్ ఏంటి? ఇంటెస్టినల్ జ్యూస్. దేని మీద యాడ్ చేస్తుందమ్మా? సుక్రోజ్, కేన్ జ్యూస్. ఓకే. నెక్స్ట్ సింపుల్ ఫామ్ గ్లూకోజ్ అంటే అబ్జర్ప్షన్ ఫ్రమ్ గ్లూకోజ్. అంటే లార్జ్ ఇంటెస్టైన్కి ఉండవు ఎంజైమ్స్, అక్కడ డైజెషన్ ఏమి ఉండదు కదా, ఓన్లీ వాటరే కదా ఉండేది. ఇది టేబుల్ అమ్మ, డైజెస్టివ్ ఎంజైమ్ టేబుల్. ఇది థరోగా ఉంటే మీరు హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా రాయొచ్చు. ఓకే అమ్మా, అర్థమవుతుందా? ఈ వీడియో చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మీరు ఇది మళ్ళీ ఇంకా వేస్ట్ అవుతుందమ్మా, అందుకని ఇదంతా వేరే వీడియోలో పెడతానమ్మా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నాన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి చెప్తున్నానమ్మా, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి అమ్మా. మీ స్కూల్ పిల్లలకి వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి నాన్న. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఉంటానా?